సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఉదయకాలంలోనే జీవం కలిగినటువంటి మాటలు వినడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. దేవునికి వందనాలు. 36వ దావీదు కీర్తన 9వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాము. దావీదు గారు రాసినటువంటి 36వ కీర్తన 9వ వచనములో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. రెండు భాగాలు ఉన్నటువంటి యొక్క వాక్యములో మొదటి భాగము, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఇది దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షతలను కలిగి దేవుని గూర్చి వ్రాస్తున్నటువంటి విషయము. దేవుడు గూర్చినటువంటి విషయాలు ఆదికాండం నుండి ప్రకటన వరకు అవి ఎన్ని ఉన్నాయి, ఎంత దేవుడు తన్ను తాను మానవాళికి ప్రత్యక్షపరుచుకున్నాడో నిజముగా మనము లెక్కించలేము. అవి చాలా లోతైనటువంటి విషయాలు, బలమైనటువంటి విషయాలు, పరలోకమంత ఉన్నతమైనటువంటి విషయాలు, దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు వాక్యములో చెప్పబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి వాక్యము పట్ల మనకు శ్రద్ధను కలిగించి వాక్యమును ధ్యానించుటయందు, ఆ ధ్యానములో మనము దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు తను దేవుని గూర్చినటువంటి జ్ఞానము తనకు ప్రత్యక్షపరచబడినటువంటి విషయము, యేసు క్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న నిమిత్తము సమస్తమును ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దావీదు గారికి కూడా దొరికింది. తన కీర్తనల ద్వారా, తన స్తుతుల ద్వారా దేవుని యొక్క జ్ఞానం ఎంతో వాక్యములో చెప్పబడి ఉన్నది. 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఊట, ఊట అంటే ఎప్పుడు ప్రవహించేది, ఎప్పుడు ప్రవహించేది, ఎప్పుడు ఉండేటటువంటిది జీవము. నీ యొద్ద జీవపు ఊట కలదు అంటే జీవాన్ని ఇచ్చేటటువంటిది. రండి, నేను మీకు జీవాన్ని ఇస్తాను. ఇది అలంకార భాషలో వ్రాయబడింది, కానీ 14వ అధ్యాయం యోహాను సువార్తలో 6వ వచనంలో, నేనే జీవమును, నేను జీవాన్ని ఇస్తాను ఒకటి, నేనే జీవమును, నేనే సత్యమును, జీవమును, మార్గమునై ఉన్నాను. ఈ జీవము గురించి మనం మాట్లాడవలసి వచ్చిన సందర్భములో అవసరత ఎంత ఉంది? జీవము ఎవరికి అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, పాపముల చేతను అతిక్రమముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, చనిపోయిన వారికి అంటే సమాధులలో వెళ్ళినటువంటి వారికి మాత్రమే కాదు. నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అన్న దేవుని యొక్క చూపు. దేవుడు మన మనుషులను చూస్తే చాలా మంది జీవిస్తున్నారు. దీనిలో పాపం వల్ల చనిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అంటే బ్రతికి ఉండి చనిపోయినటువంటి వారితో సమానమైనటువంటి వారు. అది ఒక రకమైనటువంటి ఆ మరణానికి జీవం అవసరం. లేదా అనేక దుఃఖ బాధలతో ఎండిపోయినటువంటి జీవితాలు, ఎండిపోయినటువంటి భూమికి ఎట్లయితే నీరు కావలెనో, ఎండిపోయినటువంటి చెట్లకు ఎట్లయితే నీరు కావలెనో, ఇక్కడ జీవపు ఊట ఎండిపోయినటువంటి జీవితాలకు అవసరమై ఉన్నది. ఇట్టి జీవపు ఊట
యోహాను గారు కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానము తనకు ప్రత్యక్షపరచబడినప్పుడు 6వ అధ్యాయము యోహాను సువార్త 66వ వచనము నుండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అయితే జీవపు ఊట అయితే ఏంటి? మన మన ప్రతిస్పందన ఏంటి? ఆహా, మంచిదే, దేవుడు చాలా జీవపు ఊట, జీవాన్నిచ్చువాడు, ఆ పాపముల నుంచి విడిపించువాడు. అయితే ఏంటి? నెక్స్ట్ ఏమొస్తుందంటే వెంబడించుట. ఆ జీవపు ఊటను వెంబడించుట. మేమెక్కడికి పోవాలి? అంతకు ముందున్నటువంటి గుంపు మెజారిటీ, అనేకులు ఆ కఠినమైన బోధను చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఆయన ఆ 6వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. పేరేముంది? ఆయన శిష్యులు. శిష్యులలో అనేకులు ఇది కఠినమైన మాట. ఏంటి కఠినమైన మాట? నా శరీరమును తినుట, నా రక్తమును పానము చేయుట, మీరది చెయ్యాలి. అది వారికి సరిగ్గా అర్థం కాలేదు. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు అని చాలా మంది వెళ్ళిపోయారు. అయితే ఆయన జీవపు ఊట, జీవపు ఊటలో ఇంత కఠినమైనటువంటి బోధలు కూడా ఉంటాయి. జీవపు ఊట అంటేనే మనకు ఆహా, నీళ్లు మంచినీరు కదా, నీళ్లు ఎంత ఉంటే అంత మంచిదే కదా, మంచి నీళ్లు లేదా తీపి నీళ్లు, మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి నీళ్లు. ఆ జీవాన్నిచ్చే నీళ్ళలోనే కఠినమైనటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి వారు చాలామంది యేసుక్రీస్తు శిష్యులలో వెనుదిరిగిరి. ఇదే అధ్యాయంలోనే కదా ప్రారంభంలో యేసుక్రీస్తు అనేకులకు అద్భుతం రీతిగా భోజనమును పెట్టాడు. ఆ భోజనం తిన్న వారందరూ కూడా, ఈ 12 మంది తప్ప అందరూ వెనక్కి తిరిగారు. భౌతికముగా భోజనము పెడితే తింటాము, మీరు ఆత్మానుసారంగా నడుచుకోమంటే మాకు కష్టము. అది వాళ్ళ సమస్య. సరే, నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆ జీవపు ఊటను అనగా యేసుక్రీస్తుని మనము కలిగి ఉండుట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గారి ద్వారా కూడా 13వ వాక్యము, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 2 నేరములు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. విచిత్రం దేవునికి.
ఇంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతమైనటువంటి దేవుడు, ఇంత సృష్టికర్త, ఇంత పరిశుద్ధుడు, ఇంతగా ప్రేమించువాడు, ఇంతగా కనికరించువాడు, ఇంతగా ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించినటువంటి వాడు, ఇంత జీవపు ఊటనైన నన్ను వారు విడిచి ఉన్నారు. ఒక్కొక్కసారి కనపడుతుంది, ఇంత పెద్ద దేవుణ్ణి కలిగి ఎందుకు మనము వరి కావాలి? ఎందుకు విచారించాలి? ఎందుకు కలవరపడాలి ఇంత పెద్ద దేవుని కలిగి? జీవపు ఊట యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు నన్ను వారు సరిగ్గా తీసుకోలేదు. ఉమ్, కింది ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? కాడు గదా. అతడేల దోపుడు సొమ్మాయను. కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టిన గర్జించిన, అవి అతని దేశమును పాడు చేసిన, అతని పట్టణంలో నివాసం లేక పాడాయను. నన్ను విసర్జిస్తే మీరు ఎక్కడికి పోతారంటే అపవాది చేతిలోనికి పోతారు, నెబుకద్నెజర్ చేతిలోనికి పోతారు. ఇక్కడ దేవుని దగ్గర ఉండండి. జీవపు ఊట అయినటువంటి నా దగ్గర ఉండండి. మీరు ఆ మొదటి కీర్తనలో ఉన్నట్లు ఫలిస్తారు. నీటి ఓరను నాటబడినటువంటి చెట్ల వలె మీరు ఫలిస్తారు. జీవపు ఊట యేసుక్రీస్తు అయి ఉన్నాడు. రండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ వచనాలు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు అలాగొందురు. రక్షణాధారములైన బావులు. రక్షణ అంటే ఆ బావులలో నీళ్లు తాగితే అది రక్షణకు సంబంధించినటువంటి విషయము. అది నరులందరికీ కూడా ఒక ఆహ్వానం. రండి, రక్షణాధారం అనేటువంటి బావులు ఇక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తము ఉన్నది. యేసుక్రీస్తు రక్తములో మీ పాపములను మీరు కడుగుకొనండి. ఏదైనా మనము శుద్ధి చేయడానికి ఇష్టపడతాం, ఏదైనా మనం నీట్గా ఉండడానికి ఇష్టపడతాం కదా. మనకు స్వచ్ఛంగా ఉండాలని ఇష్టపడతాం భౌతికమైనటువంటి అన్ని విషయములలో. మరి హృదయములో ఎన్నో కలవరాలు, కలతలు, మలినాలు. ఈ హృదయాన్ని కూడా మనము ప్రభువు దగ్గరికి తీసుకొని వద్దాము. ఆ జీవపు ఊటతో అది కడగబడాలి. ఆ జీవపు ఊటతో అది దాహము తీర్చబడాలి. 55వ అధ్యాయము యెషయా గ్రంథములోని మొదటి వచనము. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి.
జీవపు ఊట యొద్దకు రండి. యేసుక్రీస్తు దగ్గరికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు అంట, ఆయన పరిచర్య యేసుక్రీస్తుని గూర్చినటువంటి యేసుక్రీస్తు బోధలను మనకు గుర్తు చేస్తాడు. ఆయన బోధలతో మనము నింపబడేటట్టు చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మనము ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు ఆయన కృపకు పాత్రులవుతామో, ఇప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఫస్ట్ మనకు దయ పుట్టాలి కదా. మనం ఎవరికైనా ఇవ్వాలంటే అరే రే ఈ అవసరత, ఎంత అవసరతలో ఉన్నారు వీళ్ళు అని మనకు కనపడాలి కదా. ఏదైనా కానీ కనపడకపోతే, ఎవరైనా బలహీనంగా ఉన్నారు, రోగిగా ఉన్నారంటే మనకది కనపడుతుంది, వినపడుతుంది. మనం ప్రార్థన చేస్తాము, లేక వాళ్ళని దర్శిస్తాము, ఆదరిస్తాము, డబ్బులు ఇస్తాము, బలపరుస్తాము, ప్రోత్సహిస్తాము, ఎన్నో చేయొచ్చు. కాబట్టి మొట్టమొదటగా తాను రోగి అయి ఉన్నాడన్న విషయం మనకు తెలియాలి. తాను బలహీనంగా ఉన్నారన్న విషయం మనకు తెలియాలి. అప్పుడే మనం ప్రతిస్పందిస్తాము. అట్లే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు బోధలను మనలో నింపాలంటే మనకు అట్టి అవసరత ఉంది అన్న మనసు కలవరము మనకుంటే ఆ యేసుక్రీస్తు మాటలు, జీవపు మాటలు మనలో నింపుతాయి. దేవునికి స్తోత్రం. అంతే. ఆ జీవపు మాటలు, జీవపు ఊట అయినటువంటి యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తే మనం హృదయంలోనికి ఆహ్వానించి ప్రతిష్ఠించుకొని ధరించుకొని ఆయనను పోలి ఆయన మనస్సు కలిగి నేను ఉండాలి అన్న ఆశ, ఆ ఆశ ఉంటే చాలు. ఆ ఆశ ఉంటే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. యేసుతో నడవాలన్నటువంటి ఆశ నాకు ఉంటే చాలు. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలు అంటే కఠినమైన వాడు, దేవుని ఎదిరించినటువంటి వాడు, కళ్ళుండి కూడా దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు. అంత గొప్ప భయంకరమైన వ్యక్తిని నువ్వు మార్చావు. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నీవు నన్ను మార్చుమయ్యా. నీలా నన్ను నీవు మార్చుమయ్యా. ఆ ప్రేమతో నన్ను నింపు. అది జీవపు ఊట అంటే నీళ్ళే కదా, తాగేదే కదా. ఇప్పుడు ఆ ప్రేమను నేను నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీలా ఉండాలని, నీతో ఉండాలని ఆశయ. అది నిజంగా నా ఆశనేనా? అది నిజంగా నా నా హృదయ ఆ ఆ హృదయ వేదననేనా?
హృదయ తలంపేనాది. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. సరిగ్గా నడవలేకపోతున్నాను. నిజంగానే మనం ఎంత బలహీనులమో. త్వరగా కలవరపడిపోతాం, త్వరగా కోపపడతాం, త్వరగా మర్చిపోతాము. ఆ? నా చెయ్యి పట్టుకుంటేనే గాని నేను నిలవబడలేను ప్రభా. నువ్వు నా చెయ్యి పట్టుకో, నువ్వు నా చెయ్యి పట్టుకో అన్న సిద్ధపాటు మనకు ఉండాలి. జకర్య గ్రంథంలో ఒక మాట, 14వ అధ్యాయములో చివరి అధ్యాయములో 8వ వచనములో, రెస్టోరేషన్. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగు. ఆ దినము. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు చెరలో ఉన్నారు, ఇప్పుడు బబులోనులో ఉన్నారు, ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి రాజ్యము క్రింద వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దినం వస్తుంది, ఆ యెరూషలేము నుండి జీవజలములు పారును. జీవజలములు. ఒకరోజు మన జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా మనము దేవుణ్ణి ప్రేమించి అనేక మారులు యేసుక్రీస్తు నామంలో మనం కూడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయుచున్నాడు. ఒక దినమున యేసుక్రీస్తు మాటలు మనకు, యేసుక్రీస్తు జీవితము మనకు కావాలి. అది ఒక జీవపు ఊటగా, జీవాన్నిచ్చే ఊటగా, పాపం వల్ల మరణించినటువంటి వారికి యేసుక్రీస్తు కావాలన్నటువంటి రోజు. అది తాగితేనే నా దాహము తృప్తి పొందుతుంది, తీర్చబడుతుంది అన్న మనసు వచ్చే దినము కూడా మన మన జీవితంలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇప్పటికే కనికరించాడు. ఇప్పటికే యేసుక్రీస్తును గూర్చి మనకు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తులాగా ఉండాలన్నటువంటి మనస్సును మనకు పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కృపకు పాత్రలమవుతే చాలు. అయ్యా నా దగ్గర లేదు, నాకు రాదు, నేను చెయ్యలేను, నిలబడలేను, నేను చాలా బలహీనంగా ఉన్నాను ఆత్మలో, నా పేరునకు తగినటువంటి జీవితం నాకు లేదు, నా పిలుపునకు తగినటువంటి జీవితం నాకు లేదు, నా వయస్సు చూస్తే ఇప్పటికే నేను అనేకులకు బోధించే స్థాయిలో ఉండాలి, కానీ నేను ఇంకా చిన్నపిల్లల వలె పాలు తాగే స్థితిలోనే ఉన్నాను అన్న తపన, అన్న తపన, అన్న ఆశ, ఆ కోరిక, ఆ ఇచ్చ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే మనల్ని నింపుతాడు. బలవంతముగా ఎవరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేయడు, బలవంతం చేయడు. మనలో ఉన్నటువంటి ఆశను బట్టి ఆ జీవపు ఊటను మనకు త్రాగనిస్తాడు. ప్రార్థన చేసుకో. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ జీవపు మాటలు నువ్వే. యేసుక్రీస్తు ప్రభా, రమ్ము, నాలోనికి రమ్ము. నా హృదయంలో నాయన నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయము ప్రభా. నీలాగా జీవించుటకు, నీ ప్రేమతో నింపబడి నాయన నేను జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నింపుదల మనకందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.